హాయ్ అండి. ఈరోజు బామ్మగారు ఉసిరికాయ పచ్చడి చేస్తున్నారు. ఈ వింటర్ సీజన్‌లో తప్పకుండా తినాల్సిన పచ్చడి. చాలా బావుంటుంది. మరి బామ్మగారు ఎలా చేస్తారో చూసేద్దామా? ఉసిరికాయలు వాష్ చేసుకొని క్లాత్‌తో తడి లేకుండా తుడిచి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, 8-10 పచ్చిమిర్చి తీసుకొని వాష్ చేసి తడి లేకుండా ఆరనివ్వాలి. తాలింపు కోసం 2 స్పూన్ల మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 8-10 ఎండుమిర్చి తీసుకొని వేయించాలి. 2 నిమ్మకాయల్లో ఉండే విటమిన్ ఒక్క విసిరికాయలో ఉంటుంది. ఇది అమృతఫలం అంటారు దీన్ని. 108 రకాలైన రోగాలకు సమాధానం చెబుతుంది ఇది. అజీర్తి, బీపీ, షుగరు అన్ని కంట్రోల్లో ఉంటుంది. జీర్ణశక్తిని పెంచుతుంది, ఆకలిని పుట్టిస్తుంది. రోజు మొదలు పిల్లలకు వేసి పెట్టినా మనం తిన్నా వయసుతో సంబంధం లేకుండా అందరూ తినచ్చు. అది చూసారు కదా! ఇలా అన్నీ విడిగా వేయించాలి. బామ్మగారు కొంచెం ఇంగువ కూడా వేసి వేయించారు. మీకిష్టమైతే వేసుకోవచ్చు. ఉసిరికాయ ముక్కలు ఇలా పచ్చివే మిక్సీ పట్టాలి. ఇలా అన్నీ విడిగా మిక్సీ పట్టి టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ ఏసుకొని అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి. తాలింపు వేయాల్సిన అవసరం లేదండి. ఏదైనా గ్లాస్ కంటైనర్‌లో పెట్టి స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు ఉంటుందంట. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి, ఫాలో చేసి ఈ వీడియోని షేర్ చేయండి. పచ్చడి చేసిన దానిలోనే రైస్ వేసి టేస్ట్ చేయమన్నారు బామ్మగారు. చాలా బావుంది. నిజంగా బామ్మగారి చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందనిపించింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.